ప్రపంచం సృష్టించిన ప్రతి గెలుపు మొదలు మామూలుగా మొదలైనదే. ముందైతే మొదలుపెట్టు, తర్వాతే ఏది ఏమైనా చివరి వరకు నిలబడు. నిన్ను విమర్శించిన వాళ్ళకి నిన్ను విమర్శించడమే వాళ్ళ లైఫ్లో చేసిన అతిపెద్ద తప్పని నిరూపించాలి. చాలామంది వెనుతిరిగేది అనుకున్నది సాధించలేక కాదు, సాధించే సమయంలో వచ్చిన కష్టాలను తట్టుకోలేక. సక్సెస్ అవ్వాలని మొండిగా నిలబడిన నీ ముందు ఏ కష్టమైనా తల వంచాల్సిందే. నువ్వు భయానికి యువతల ఉన్నావు, కానీ నీకు కావాల్సింది భయానికి అవతల ఉంది. నువ్వు ఆ భయాన్ని దాటితేనే నీకు కావలసిన దాన్ని అందుకోగలవు. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఓర్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి. జీవితంలో ఏదో కోల్పోతున్నట్టు అనిపించిన ప్రతిసారి గుర్తు రావాల్సిన మొదటి విషయం నిన్ను నువ్వు ఇంకా కోల్పోలేదు అని. విచ్చలవిడిగా ఉండే అడవిలో కూడా ప్రతి చెట్టుకి ఒక స్థానం, ప్రత్యేకత ఉంటుంది. మనుషులు కూడా అంతే. ఎవరి స్థానం వాళ్ళది, ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఇంకొకరిని చూసి కుంగిపోవు, అలా అని గర్వంతో పొంగిపోవు. నీకు నష్టాన్ని మిగిల్చే వాటి మీద ఫోకస్ పెట్టకు. నీ జీవితాన్ని మార్చే వాటి మీద మాత్రమే ఫోకస్ చేయి. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక కళ లేదా చేరుకోవాల్సిన ఒక లక్ష్యం ఉంటుంది. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కొన్నిసార్లు నమ్మకం ఉండదు. ఆ సమయంలో కేవలం కోరిక ఉంటే సరిపోదు, దాన్ని సాధించగలమనే బలమైన నమ్మకం కూడా మనకు స్థిరంగా ఉండాలి. ఈ నమ్మకమే అడ్డంకులను అధిగమించే శక్తినిచ్చి ముందుకు నడిపిస్తుంది. మీ కళ లేదా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అనేది మీపై మీరు చేస్తున్న ఒక యుద్ధం. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు వేయడానికి మీలో నమ్మకం స్థాయి ఒకేలా ఉండడం ముఖ్యం. నమ్మకం కోల్పోకుండా ఉంచుకోవడం చాలా కష్టం, కానీ కొన్ని పద్ధతులను క్రమం తప్పకుండా అనుసరించడం ద్వారా మీరు మీలో బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ విధంగా మీపై మీకు నమ్మకం పెంచే అంశాలేమిటో ఒక్కసారి పరిశీలించుకోండి. పెద్ద లక్ష్యాన్ని ఒక్కసారిగా చేరుకోవడం కష్టం అనిపించవచ్చు, కాబట్టి మీ లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టాలి. ఒక్కో చిన్న విజయాన్ని సాధించినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను ఇది చేయగలను అనే భావన బలపడుతుంది. ప్రతి పరిస్థితిలోనూ సానుకూల అంశాలను చూడడానికి ప్రయత్నం చేయాలి. వైఫల్యాలను ఒక పాఠంగా భావించాలి. అంతే.
అంతేకాని మీ సామర్థ్యాన్ని తక్కువగా భావించొద్దు. సానుకూల దృక్పథం మీ మానసిక బలాన్ని పెంచుతుందే తప్ప తగ్గించదు. తద్వారా మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనలను, ప్రయత్నాలను ప్రోత్సహించే విధంగా చూడాలి. ప్రతికూల ఆలోచనలు కలిగిన వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. ప్రోత్సహించే స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా గురువులు మీ నమ్మకాన్ని రెట్టింపు చేస్తారు.